నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో వచ్చేసి దసరా పండగకి నేను నా హాల్ అనేది ఎలా డీప్ క్లీన్ చేసుకున్నాను అనేది మీకు చూపించబోతున్నానండి. కర్టన్స్ అన్నీ తీసేసి ఆ రాడ్స్ అనేవి కూడా ఒకసారి క్లీన్ చేశానండి. ఎందుకంటే రాడ్ అనేది మనం ఎక్కువ యూస్ చేయం కదా, కర్టన్స్ అటు ఇటు తిప్పేటప్పుడు అక్కడే ఎక్కువగా డస్ట్ అనేది పట్టి బాగా ఉంటుంది. అందుకని చెప్పి రాడ్స్ అనేవి ఫస్ట్ క్లీన్ చేసేసాను. ఇంకా ఇక్కడ వాల్స్ అనేవి అన్నీ ఇంకా డస్టింగ్ చేయడం మొదలు పెట్టానండి. ఎందుకంటే మామూలుగా అయితే డైలీ మనం క్లీన్ చేసుకునేటప్పుడు పైన అంటే దుమ్ము దులుపుతూనే ఉంటాం. కాకపోతే ఇట్లాంటి పండుగలప్పుడే కదా ఇంకా డీప్ క్లీనింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ నేను ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడైతే ఒక్క చేత్తో ఆ ఫ్యాన్ అనే దాన్ని అట్లా తిరగకుండా ఆపినట్టుగా అట్లా పట్టుకొని ఇంకా వేరే దాంతో ఇట్లా క్లీన్ చేస్తాను. ఇలా అయితే ఏంటంటే ఫ్యాన్ క్లీన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి, లేకపోతే తిరిగిపోతూ ఉంటుంది అటు ఇటు అనేసి. ఇంకా దీన్ని అయితే ఇంకా డీప్ క్లీనింగ్ చేసినప్పుడే దాన్ని కూడా క్లీన్ చేయడం అవుతుందండి. పైన అలాగే దుమ్ములాగా దులిపేసి తర్వాత షాంపూ వాటర్తో దాన్ని క్లీన్ చేశాను. ఇంకా ఇలాంటి వస్తువులన్నిటిని చీపులతో అయితే తెలియం కదా, అందుకని చెప్పి ఇంకా క్లాత్ని తీసుకుని దాంతోనే క్లీన్ చేశాను అనమాట. ఇలాంటి డెకరేటింగ్ ఐటమ్స్ కూడానండి చూడ్డానికైతే బాగానే ఉంటాయి, కానీ క్లీన్ చేసేటప్పుడే చాలా లోపల దాకా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. వాటిని క్లీన్ చేయడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. అందుకని కొన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను వాటిని, లేకపోతే షైనింగ్ అనేవి అయితే ఉండవు అవి. ఇంకా ఈ చిన్న చిన్న డెకరేటింగ్ ఐటమ్స్ అన్నీ కూడాను బాగా డస్ట్ ఎక్కువైపోతాయండి. కొన్ని రోజులకు ఒకసారి దులుపుతూ ఉన్నా కానీ అయినా దుమ్ముగానే ఉండిపోతుంటాయి అవి. ఇంకా వీటిని కూడా క్లీన్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే నేను తడి క్లాత్తో అయితే క్లీన్ చేయట్లేదండి, అన్ని పొడి క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇవి వచ్చేసి రియల్ ప్లాంట్సేనండి, ఇండోర్ ప్లాంట్స్ లాగా పెంచుకుంటున్నాను. కొంచెం అన్నీ చదువుతున్నాం కదా అని చెప్పి ఇది కూడా తీసేసాను. ఈ ప్లేస్ని కూడా చక్కగా అన్నీ కిందకి పెట్టేసేసి మొత్తం అంతా క్లీన్ చేసి మళ్ళీ వెయిట్ ప్లేస్లో వాటిలో పెట్టేసి. ఇలాంటి చిన్న చిన్న డెకరేషన్ వల్లే కదండి ఇల్లు అనేది అందంగా కనిపిస్తుంది. అందంగా కనిపించాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు అనేవి అయితే చేసుకోక తప్పదు. అంత నీట్గా డస్టింగ్ చేసినాక చూడండి ఎంత డస్ట్, కింద మొత్తం అంతా డస్ట్ పడిపోయింది బాగా. మరి డీప్ క్లీనింగ్ కదా, తప్పదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ సోఫా ఒకటి ఉందండి, ఆ సోఫాని కూడా జరిపేసేసి దాని వెనకాల కూడా అంతా క్లీన్ చేసేద్దామని ఇంకా జరిపేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే మా పిల్లలిద్దరూ ఇక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఆడుకున్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు, వాళ్ళ పేపర్స్, మళ్ళీ పెన్నులు ఇంకా అలాంటివన్నీ ఇక్కడే పడేస్తుంటారు. దానికి అటు పక్కన ఇటు పక్కన పడిపోతూ ఉంటాయి. అది మామూలుగా అయితే కనిపించవు, కానీ ఇట్లా దీన్ని కదిపినప్పుడు మటుకు దీని నిండా బోల్డ్ అంత ఉంటాయి. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో ఆ సోఫా కింద నుంచే. ఇల్లంతా ఇంత కష్టపడి క్లీన్ చేస్తున్నానని చెప్పి మా హస్బెండ్ వచ్చేసి బయట నుంచి ఈరోజు టిఫిన్ తీసుకొచ్చారండి మార్నింగ్. ఇంకా అదే అందరం కూర్చొని తింటున్నాము. అది వచ్చేసి పరోటా ప్లస్ ఆలు సబ్జీ. ఇంకా టిఫిన్ అయితే తినేసి మళ్ళీ పని స్టార్ట్. మొత్తం అంతా డస్ట్ అంతా తీసేసి ఇంకా కర్టన్స్ అవన్నీ ఉన్నాయి కదండి, ఇంకా సర్ఫ్లో ఇంకా నానపెట్టేసేసాను అనమాట. అవి నానపెట్టేసి
ఇంకా యువతలకు వచ్చేసి ఇంకా క్లీనింగ్ ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డస్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా మొత్తం అంతా వాటర్తో తుడవడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అందుకని ఆ పనులు చేద్దామని చెప్పి ఇంకా యువతలకు వచ్చేసాను. ఇంక ఇటు వచ్చేసి ఇంకా ఒక తడి క్లాత్తోనే అన్నీ ఇంకా క్లీన్ చేయడం మొదలుపెట్టాను, ఒకదాని తర్వాత ఒకటి. యాక్చువల్గా ఇవన్నీ మా డైలీ అయితే క్లీన్ అవుతూనే ఉంటాయి, అయినా కానీ ఇక్కడ డస్ట్ అనేది అయితే విపరీతంగా పడిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మా పెద్దవాడైతే నేను కూడా మమ్మీ హెల్ప్ చేస్తానని చెప్పి కర్టన్స్ అన్నీ ఇంకా రాడ్కి సెట్ చేస్తున్నాడండి కూర్చొని. ఇంకా అక్కడ పెట్టే టాయ్స్ అన్నీ కూడా వాడే సెట్ చేశాడు. ఇది మొత్తం అంతా రూమ్ అంతా క్లీన్ అయిన తర్వాత ఇక ఇట్లా ఉంటుంది. ఇలా కూర్చొని వీళ్ళు రోజు టీవీ చూస్తూ ఉంటారు, అక్కడ ఏవో తినే పడేస్తూ ఉంటారు. ఏమైతేనేమి డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత మొత్తం అంతైతే క్లీన్ అయిపోయింది. చూసారా ప్లాంట్స్ అవి ఎంత చక్కగా నీట్గా కనిపిస్తున్నాయో. రోజు మొత్తం కష్టపడి ఇంటినంతా డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత ఇట్లా చక్కగా ఎక్కడ చూసినా ఫ్రెష్గా నీట్గా ఉంటే హాయిగా ఉందండి. చక్కగా ఎక్కడ చూసినా నీట్గా ఉంది, అంతా డస్ట్ అలా ఏం లేకుండా చక్కగా క్లీన్గా అయిపోయింది మొత్తం హాల్ అయితే. చూడ్డానికైతే నాకైతే చాలా బాగా అనిపించింది, ఫ్రెష్గా ఉంది కదండి. మరి కష్టపడి చేసినందుకు, ఇష్టపడి కూడా చేసినందుకు ఫలితం అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.